ఐపీఎల్ 2026 వేలానికి సమయం దగ్గర పడుతోంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ వేలం కోసం మొత్తం 359 మంది ప్లేయర్లు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇందులో ప్రధానమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి. అయితే ప్రస్తుతం వేలంలోకి రానున్న ఆటగాళ్లలో ఏ ఆటగాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా యంగ్ ఆల్రౌండర్ ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. గాయం కారణంగా గత సీజన్కు అతడు దూరమయ్యాడు. అయితే ఈ ఏడాది అతడు టీ20 క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో గ్రీన్ 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. అతడు ఈజీగా 20 కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పతిరానాను విడుదల చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఫ్రాంచైజీ ఈ శ్రీలంక పేసర్ ను రిలీజ్ చేసింది. యార్కర్ కింగ్ గా పేరు సంపాదించుకున్న అతడు కూడా వేలంలోకి భారీ ధర పలికే అవకాశం ఉంది. లెగ్ స్పిన్నర్ భారత్ కు చెందిన రవి బిష్నోయ్ కి కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. లక్నో సూపర్ జైంట్స్ అతడిని విడుదల చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని దక్కించుకునే అవకాశం ఉంది. భారత్ కు చెందిన వెంకటేష్ అయ్యర్, పృథ్వీ షా కూడా ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. గత సీజన్లో భారీ ధరకు దక్కించుకున్న తర్వాత కేకేఆర్ అయ్యర్ ను విడుదల చేసింది. మరోవైపు గత సీజన్లో అన్సోల్డ్ గా మిగిలిన పృథ్వీ షా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరూ మంచి ధర పలుకుతారనే అంచనాలు ఉన్నాయి. గతేడాది ఆర్సీబీ తరపున ఆడిన లియామ్ లివింగ్స్టోన్ ఈసారి వేలంలోకి వచ్చాడు. బౌలింగ్ చేసే సామర్థ్యంతో పాటు ఫినిషర్ గానే రాణించే అతడికి భారీ డిమాండ్ ఉండొచ్చు. వీరితో పాటు దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న పలువురు యువ ఆటగాళ్లు, అండర్ 19 ప్లేయర్స్ కూడా జాక్ పాట్ కొట్టే అవకాశం ఉంది.